హాయ్ ఫ్రెండ్స్, తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు మార్నింగ్ అయితే పొద్దున్న పిల్లలకి క్యాబేజీ ఫ్రై చేశాను. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకున్నాను. ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు అయితే వేసాను. అది కొంచెం చిటపటమన్నాక క్యాబేజీ అయితే వేసాను. కరివేపాకు అయితే కొంచెం ఎక్కువనే తీసుకొచ్చారు, అందుకని అసలు కరివేపాకు ఉండేది కాదు ఇది వరకు అయితే. కరివేపాకు తెచ్చారన్నమాట. క్యాబేజీ ఫ్రై అయితే చేస్తున్నాను లంచ్ బాక్సెస్కి. అలాగే ఈరోజు అయితే ఉసిరికాయ పులిహోర చేద్దాం అనుకుంటున్నాను. మా అబ్బాయిని అయితే ఉసిరికాయ కోసి పెట్టరా అని చెప్పాను, కోస్తున్నాడు. ఇందులో అయితే పసుపు, సాల్ట్ అయితే వేసేసాను. ఇది కొంచెం మగ్గుతుంది. కొద్ది కారం కూడా వేసాను, కొద్ది సాల్ట్ వేసాను. అది మగ్గిపోయాక ఒక బౌల్లోకి తీసాను. ఇందులోనే ఉసిరికాయ తాలింపు అయితే వేసేద్దామని చెప్పేసి పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, ఆవాలు, ఇంగువ, ఉసిరికాయలు, కరివేపాకు అవన్నీ వేసాను. ఇంకా అది కొంచెం చిటపటమన్నాక పక్కన అయితే బాస్మతి రైస్ పెట్టాను. ఆ రైస్ అయితే ఇందులో కలిపేస్తున్నాను అనమాట. ఉసిరికాయ పులిహోర అయితే చేస్తున్నాను. మామూలు కొద్దిగా రైస్, కొద్దిగా క్యాబేజీ ఫ్రై ఉన్నది. వాళ్ళకి ఏది కావాలో తీసుకెళ్తారని చెప్పేసి చేస్తున్నాను అనమాట. నీరుదైతే ఏగిపోయింది ఉసిరికాయలు అదిని. ఇందులో అయితే సాల్ట్ అయితే వేసాను. ఎంత రైస్ కలుపుకుంటానో దాంట్లో సరిపడినంత సాల్ట్ అయితే వేసేసాను. వేసేసి పక్కన ఉడికిపోయిన బాస్మతి రైస్ ఉంది కదా, అదైతే ఇందులో కలిపేస్తాను. పులిహోర చేస్తున్నాను. ఇద్దరు పెరుగన్నం తినేసి వెళ్తారు. లంచ్ బాక్సెస్ అయితే సర్దేశాను. మా అబ్బాయి లంచ్ బాక్స్ సర్దినప్పుడు కంగారు పెట్టాడు, ఇంక వీడియో తీసుకోలేదు. ఇది మా అమ్మాయి అనమాట. లంచ్ బాక్సెస్ అయితే పెట్టేశాను. ఇంకా మధ్యాహ్నం ఈ వీడియో చాలా చిన్నగా ఉన్నదని చెప్పేసి ఇంకా ఎడిటింగ్ చేసి అలా ఉంచేసాను. ఇంకా ఈవినింగ్ మా హస్బెండ్ వస్తారు కదా, మా హస్బెండ్ టిఫిన్, టీ అది కూడా ఇందులో ఇంక్లూడ్ చేద్దామని చెప్పేసి సాయంత్రం మా హస్బెండ్ అయితే ఇప్పుడు 7కి వచ్చారు. ఇంకా అప్పుడైతే గోధుమ ఉప్మా అయితే చేస్తున్నాను అనమాట. కొద్దిగా జీడిపప్పు, ఆవాలు, పచ్చిమిర్చి అయితే కొంచెం వేసాను. అది కొంచెం వేగాక వాటర్ వేసాను 2 కప్పులు. 1 కప్పు గోధుమ రవ్వతో వండుతున్నాను అనమాట. గోధుమ రవ్వ ఉంటుంది కదా, ఆ గోధుమ రవ్వతో ఉప్మా చేస్తున్నాను. అయితే నీళ్ళైతే మరిగిపోయినాయి. గోధుమ రవ్వ అయితే వేసేస్తున్నాను. అది అయిపోయాక కొంచెం చాయ్ పెట్టేసి ఇచ్చేస్తే మా హస్బెండ్ అయితే ఇంకా డిన్నర్ అయిపోయినట్టే. మాకైతే చెయ్యాలి. పొటాటో ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. ఉతకపు చేస్తాను. ఇంకా వీడియో అయితే తీయను, ఎందుకంటే వాటర్ రావట్లేదు. సింక్ నిండా గిన్నెలో అంతా ఎలా పడితే అలా ఉంది వంటగది. ఏ పనులు అవ్వలేదు. డిన్నర్ అయినప్పటికీ వాటర్ వస్తుంది 10:30, 11కి అలాగా. దెయ్యాలు తిరిగే టైంలో ఇస్తారు వీళ్ళు వాటర్, మామూలు టైంలో ఎవరు. పగలైతే పని చేసుకుంటారని నైట్ టైం ఇస్తారు వాటర్. నైట్ టైమే చేసుకోవాలి పనులన్నీ. మా హస్బెండ్ అయితే వచ్చేసారు. టిఫిన్ అయితే పెట్టేసాను. టిఫిన్ పెట్టేసి టీ ఇచ్చేసాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్, సీ యూ. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. నేను పెట్టిన ప్రతి వీడియో అయితే చివరి వరకు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో. గుడ్ నైట్.